బంధాన్ని గుర్తుపెట్టి భగవంతునితో ఉన్న సంబంధాన్నితో పెనవేసుకోవటమే భగవద్గీత. దాన్నే మిథ్య అన్న. మనసులో జ్ఞాపకం కూడితే వస్తు ప్రపంచం అవుతుంది, మ్యాటర్ అవుతుంది. ఆ మనసుకి జ్ఞాపకం లేని, స్పర్శ లేనిదే లేకపోతే స్వరూపం అవుతుంది. అది ఇదే ఉండాలని నిర్ణయించడం నిజమైన ఫలాపేక్ష. దుఃఖం అవుతుంది, నాకు ఎప్పుడు సుఖం ఉండాలి. సుఖపడేటప్పుడు దుఃఖం గుర్తు తెచ్చుకోవటం, దుఃఖం పడేటప్పుడు సుఖాన్ని గుర్తు తెచ్చుకోవటమే నిజమైన ఫలాపేక్ష. ముందు దాన్ని నిలబెట్టమని పరమాత్మ చెబుతున్నారు. ఇది లేకపోతే మనసుకుండే నిలెత్తుతుంది. అంటే మనసుకు అంతఃచేతనంలో ఇది పోయినప్పుడు క్రియాశీలకుడై జ్ఞానం వర్ధిల్లుతుంది, ప్రవర్ధమానమవుతుంది అతనిలో. ఇది కాలం అంతా ధర్మమే అయితే, ధర్మానికి కాలమే ఉంటే, కాలంలో ధర్మం ఎప్పుడు వ్యక్తమై చక్రంలా నిరంతరం అది తప్పితే ఇంకోటి కనపడదు. స్వామి నమస్తే. స్వామి నమస్తే. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవాన్ వారి గీతా ప్రసంగాల్లో ఇవాళ 3వ అధ్యాయం 16వ శ్లోకం. ఓ అర్జున, ఈ ప్రకారముగా ప్రవర్తింపజేయబడిన ధర్మచక్రమును ఈ ప్రపంచమున ఎవడు అనుసరించి వర్తించడో అతడు పాప జీవితమును గడిపినవాడును ఇంద్రియలోలుడును అయి వ్యర్థముగా బతుకుచున్నాడు. సద్గురుదేవులు చెప్తున్నారు, సృష్టి ఇలా ఉంది, ఇదంతా బంధనహేతు అని తెలుసుకొని దీనికి అనువర్తనంగా మనుషుడు జీవించాలి. దుఃఖంలో దుఃఖం, సుఖంలో సుఖం అనుభవించాలి. దుఃఖంలో ఉన్నప్పుడు సుఖం గురించి, సుఖంలో ఉన్నప్పుడు దుఃఖం గురించి యోచన చేయకూడదు. అంటే నిర్లిప్తతతో ఉండాలి. సుఖం దుఃఖం ప్రకృతిలో ఒక భాగమని, దానివల్ల ప్రతిఘాతం అంటే రియాక్షన్ చెందకుండా కేవలం క్రియాశీలుడు అవ్వాలి. దుఃఖానికి మరొకరు కారణమని, సుఖం త్వరగా అయిపోతుందని ఎప్పుడూ బాధపడకూడదు. అంతేగాక ముందు అనుభవించిన దుఃఖం కన్నా ఇది ఉత్తమం అని కూడా అనుకోకూడదు. ఇటువంటి భేదబుద్ధి ప్రకృతిలో అనువర్తనమైన కర్మ కాదు. సుఖం దుఃఖం తన కర్మఫలంగా సంప్రాప్తిస్తుందని నిర్లిప్తతతో అనుభవించాలి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానంద. వసుదేవ సుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన గీతా బోధని, ఆ సారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, నిన్న మొన్న ఈ 3వ అధ్యాయంలో 14, 15 శ్లోకాల అర్థాలంతా కూడా ఒక దానికి ధర్మ చక్రమే ఇది. అంటే ధర్మచక్రము అని, తర్వాత సత్కర్మ, సత్వయుగ కర్మ. సత్కర్మ అంతా ఎప్పుడు కూడా ధర్మమే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు పంచభూతాలు ఏం మనం సృష్టించలేదు. పంచభూతాలు ఈశ్వరుడి యొక్క నిర్మితము, ఈశ్వర అనుగ్రహమే. ఎవరి మీదన్నా భేదభావం ఉందా? మరి అందరికీ సమానంగా ఉంది. కులం లేదు, మతం లేదు, దేశం లేదు, కాలం లేదు. ఇది అది వారి చేత అనుగ్రహించబడిన ఈ మొత్తం మెలుపు నుంచి నిద్ర వరకు, పుట్టింది మొదలు మరణించేంత వరకు ఈ జీవన వ్యాపారం అంతా కూడా యజ్ఞమే అయితే, యజ్ఞమంతా ప్రతికర్మ యజ్ఞమే అయితే, యజ్ఞమంతా కూడా ధర్మ చక్రము. ఈ ధర్మచక్రం అని ఎందుకు వాడారు? ధర్మము అంటే అర్థం ఏమిటి అంటే, ప్రతి పంచభూతాలకి ప్రతిదానికి ఒక ధర్మం ఉంది. అగ్నికో ధర్మం ఉంది, వాయువుకో ధర్మం ఉంది, జలానికో ధర్మం ఉంది, భూమికో ధర్మం, ఆకాశానికో ధర్మం ఉంది. మళ్ళీ అక్కడెక్కడ కూడా అవి నిరంతర కర్మ చేస్తాయే తప్పితే ఎట్లాంటి మళ్ళీ దేని మీదమైన అభిమానం కానీ ఉపేక్ష ఇట్లాంటివి ఏమి ఉండవు. కేవలం కర్మ మాత్రమే జరపబడుతుంటాం. అది ధర్మం అంటే.
అయితే ఇక్కడ ఈ ధర్మబోధలో ధర్మ చక్రంలో ఉన్నదంతా నిర్లిప్తతే. అసలు నిర్లిప్తత అంతా కూడా అక్కడే ఉంది. దాని గురించి సద్గురుదేవులు మనకి వివరణ చేస్తున్నారు. ఈ ధర్మచక్రం అంటేనే యజ్ఞము. చక్రం అని ఎందుకు వాడారు? చక్రం అంటే తిరుగుతూ ఉంటుంది, తిరిగేదే చక్రము. అందుకనే కాలచక్రము అన్నారు. అందుకని ధర్మచక్రము. కాలం అంతా ధర్మమే అయితే ధర్మానికి కాలమే ఉంటే కాలంలో ధర్మం ఎప్పుడు వ్యక్తమై చక్రంలా నిరంతరం అది తప్పితే ఇంకోటి కనపడదు. అది కాబట్టి ధర్మచక్రం అని సద్గురుదేవులు వాడారు. ఆ సత్కర్మని, ఆ యజ్ఞాన్ని మనం విచారణ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనకు తెలిసిన ధర్మచక్రం ఏంటి చెప్పండి? మీరు చెప్పండి. ధర్మచక్రం మనకు తెలిసింది నేను ఏదైనా చేస్తే నాకు మళ్ళీ అది కాదు. త్రివిధావస్థలే ధర్మచక్రం. మెలకు వస్తుంది, జాగృత అవస్థ వచ్చింది, స్వప్నావస్థగా మారింది, స్వప్నావస్థ కాస్త మళ్ళా నిద్రావస్థ అయింది, నిద్రావస్థ నుంచి మళ్ళా జాగృత అవస్థ, తిరిగి తిరిగి చక్రం అంతా ఏ మార్పు లేకుండా ఏ మార్చకుండా అదే ధర్మంతో అందరికీ చివరికి పశుపక్షాదులకు కూడా, పశుపక్షాదులే కాదు వృక్షాలు కూడా నిద్రపోతాయంటారు. చూసారా ధర్మచక్రం ఎలా ఉందో? ఆకలి, నిద్ర, భయము, మైదునము ఇవన్నీ కూడా అందుకని నిన్న చెప్పిన బోధలో కూడా అక్షర పరబ్రహ్మ నుంచి చివరికి వర్షం దాకా, మళ్ళీ ఇక్కడి నుంచి దానికి మూలహేతువైన మేఘం దాకా, దానికి మూలమైన వేదం దాకా, దానికి మూలమైన అక్షర బ్రహ్మం దాకా, ఇదంతా జ్ఞానం. ఇది కూడా ధర్మచక్రమే, ఇదంతా యజ్ఞమే. యజ్ఞము అనే మాటకు అర్థం ఏమిటి అంటే, మరొకసారి గుర్తు చేసుకుంటే ఈ ధర్మచక్రంలో యజ్ఞము అంటే కర్మ యొక్క ఆ ధర్మస్వరూపమైన ఆ కదలిక ఏదైతే ఉందో తా యజ్ఞమే. అందుకనే సద్గురుదేవులు పుట్టిన మొదలు ప్రతి జీవి నిత్యం చేసేదంతా కూడా యజ్ఞమే అన్నారు. యజ్ఞమే అంటే మళ్ళీ మనం చెప్పుకున్నాం, తను తాను గుర్తించటం అది యజ్ఞమే, తను తాను పోగొట్టుకోవటం అది యజ్ఞమే, తను గుర్తించడమే తను తాను పోగొట్టుకోవటం. తను పోవటం అంటే అర్థం ఏంటి అంటే, అహంకారమైనటువంటి మనసుకి రవి గారు మనసుకి ధర్మం చేరితే, మనసుకి ప్రేమ చేరితే మహాలక్ష్మి, అది దీపావళి. మనసుకి అహంకారం జరిగితే అది నరకాసురుడు. అది ధర్మవర్తన అసలు అక్కడే ఉంది సృష్టిలో. ఇప్పుడు మనం పంచభూత నిర్మితమే కలిగి గారు మనం ఈ దేహం కానీ పంచస్థూల పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇవన్నీ కూడా స్థూలము సూక్ష్మము పంచేంద్రియాలన్నీ కూడా పంచభూతాలే. పంచభూతాలు ఎక్కడి నుంచి పుట్టినాయంటే చైతన్యం ఎక్కడి నుంచి పుట్టిందంటే ఉనికి. అంతా కూడా పరమాత్మే కదా. ఇందులో నేను ఎక్కడున్నా నా స్వీయ నిర్మితం ఏముంది? స్వీయ నిర్మితం అంతా కూడా అర్థం కాక ఆపాదించేదే తప్పితే స్వీయ నిర్మితం లేదు. అందుకని ఇది బాగా మన సనాతన సాంప్రదాయంలో పుట్టినరోజు పండుగ చేసుకోవటం కూడా ఇవే, ఇంక వేరే ఏం లేదు. మరణాన్ని కూడా అంత వైభవంగా మళ్ళీ అట్లా తిరిగి పంపడం కూడా మళ్ళీ అదే. ఇంత చిత్రమైంది. అది అంత ధర్మమే. ధర్మము అంటే ఆ గుణాలే కదా. ధర్మము అంటే ధరించినది అని అంటారు కదా పెద్దలు, దాని తాత్పర్యం. కాబట్టి ఇదంతా ధర్మమే కదా. సృష్టి స్థితి లయము, జాగృత స్వప్న సుషుప్తులు, ఉనికి చైతన్యము మనసు, ఇవంతా ధర్మమే, ఇదంతా యజ్ఞమే, ఇదంతా ఈశ్వర నిర్మితమే. ఈ కాకే ఉంది. ఇది తెలుసుకోవటం మన బాధ్యత కాదా చెప్పండి? తెలుసుకోవటం ఇప్పుడు అన్నం తింటున్నాం, రోజు ఎట్లా పండుతుందో తెలియకపోతే ఎట్లా? అట్లానే అన్నం తింటున్నాం మనం, ఎవరు పెడుతున్నారో తెలియకపోతే ఎట్లా? యజమాని ఎవరు, దాని కర్త ఎవరో తెలియకపోతే ఎట్లా? కృతజ్ఞత అంటే ధర్మమే. సరే ఇక్కడి నుంచి వచ్చింది, అసలు ఇదంతా ఎవరు నిర్మించారు అంటే ఈశ్వరుడు. ఇదంతా కూడా ధర్మమే. ఎవరైతే దీన్ని గుర్తించరో, అందుకనే భగవద్గీత అంతా కూడా యజ్ఞం ఎందుకయింది?
యజ్ఞం ఎందుకయింది, జ్ఞానం ఎందుకయింది అంటే ఈ మూల పదార్థాన్ని గుర్తించటం, మూలకాలని, మూల పదార్థాన్ని. అదే చెబుతున్నారు ఇవాళ పెద్దలందరూ కూడా, సైంటిస్టులు కూడా. ఒక మ్యాటర్ ఎప్పుడు మ్యాటర్ అవ్వదట, శక్తే మ్యాటర్ అవుతుంది. మళ్ళీ ఆ శక్తి కూడా ఒకప్పుడు మ్యాటర్గా ఉంటుందట, ఒకప్పుడు శక్తిగా ఉంటుంది. దాని ఇష్టం అది. అది మన దానిలో ఉండే వివిధ మాధ్యమాలలో బట్టి మారుతుంటుంది. దాన్ని నటరాజ నృత్యము అన్నారు. అదే నటరాజ అవతారం. నటరాజ నృత్యము అంటే దాని కదలికల్లో మార్పుల్ని బట్టి డైమెన్షన్స్ వల్ల ఒకసారి వస్తువు కనపడుతుంది, ఒకసారి ఒకటే గుర్తు. చూడండి, ఆలోచన చేరకపోతే అణువు స్వరూపంగా దర్శనమిస్తాం. ఆలోచన అంటే జ్ఞాపకం చేరినప్పుడు వస్తువుగా కనపడుతుంది, వస్తు ప్రపంచం. అది దాన్నే మిథ్య అన్న. మనసులో జ్ఞాపకం కూడితే వస్తు ప్రపంచం అవుతుంది, మ్యాటర్ అవుతుంది. ఆ మనసుకి జ్ఞాపకం లేని, స్పర్శ లేనిదే లేకపోతే స్వరూపం అవుతుంది. అది ఇంకా అసలు విభజనే లేదు. ఇదే క్వాంటమ్ థియరీ అంటే. ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే అది ఎనర్జీ, అంటే ఈజ్ ఈక్వల్ టు m² అంటారు ఇవాళ. కానీ ఈ రెండు ఎంఏ. మ్యాటర్ అనే లేదు. మ్యాటర్ అంతా మెమరీ. మెమరీ అయితే మ్యాటర్ అవుతుంది రవి గారు. ఈ అంటే ఎనర్జీ. ఎనర్జీ ప్లస్ మ్యాటర్ ఈజ్ ఎనర్జీ ప్లస్ మెమరీ ఈజ్ ఈక్వల్ టు మ్యాటర్. ఎనర్జీ మైనస్ మెమరీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీని. ఎనర్జీ అని చెప్పడానికి కూడా అక్కడ అది అయి కూడా లేదు. అక్కడ మళ్ళీ అయి కూడా లేదు. మళ్ళా అక్కడ మళ్ళా ఎనర్జీ ప్లస్ మెమరీ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఎనర్జీ మైనస్ మెమరీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ. ఒక చోట ప్లస్ ఐగా కనపడుతుంది, ఒక చోట ప్లస్ ఐ దృశ్య ప్రపంచంగా కనపడుతుంది, మ్యాటర్గా. ఒక చోట మైనస్ ఐ స్వరూపంగా కనపడుతుంది, ఒక చోట మైనస్ ఐ పరమాత్మగా, పరబ్రహ్మగా దర్శనమిస్తుంది. ఇదే సైన్స్. ఇంకో ఇదే మనం భగవద్గీత నిత్య జీవితంలో చిన్నపిల్లలకు కూడా నేర్పాలి. ఇప్పటి నుంచి చిన్నపిల్లలకి బర్త్డే రోజున కూర్చోబెట్టి ఇవి చెప్పాలి. ఇవన్నీ చెప్పకపోతే ఒకసారి గురువు గారు అలానే చేశారు. ఇంద్రియ లోలుడు అవుతాడు. ఇంద్రియ లోలుడు అంటే అర్థం ఏమిటి? లోలుడు అంటే ఇంద్రియాలు ఏం కల్పించిన ప్రపంచం ఉందో దాంతో ఇక మమేకం అయిపోతాడు, అంటగా అయిపోతాడు. లోలత్వం అంటే అంతే, మోహత్వం అంటే అంతే. అంతే. అసలు పరమాత్మ మనకు వయసు ఎందుకు పెడుతున్నాడు, వృద్ధాప్యము అంటే ఆ తరిగిపోవటంలో ఉన్న ఆ మైనస్లో ఉన్నది తరిగిపోవటం ఉంది, వదిలిపోవటం ఉంది. వదిలిపోవటంలో ఉన్న దివ్యత్వాన్ని చూపెట్టడానికి ముసలితనం పెడతాడు. మనకేమో ముసలితనం ఇంకా బంధాన్ని పెంచుతుంది. బంధం పెరగకూడదు రవిగా, బంధం తగ్గిపోవాలి. అట్లయితేనే వృద్ధాప్యం అని పేరు. వృద్ధాప్యం ఇంకా మమకారం, మోహం పెరగకూడదు. ప్రేమ వేరు, ప్రేమలో ఏముండదు, అది చెప్పుకుందాం. వ్యర్థమైన జీవితం అవుతుంది. వ్యర్థమైన జీవితం ఎందుకు అంటే ధర్మం అని వాడాడు పరమాత్మ. దానికి ధర్మం అని వాడారు. ఒక ధర్మాన్ని గుర్తించకపోతే వ్యర్థం అవ్వట్ల పదార్థం. ఏ పదార్థమైనా నీరుంది, నీటి ధర్మం ఏంటి? దాహం తీరుస్తుంది అనుకోండి. ఈ సృష్టిలో 75% నీరుంది. ఇది సైన్స్ అనుకోండి, విజ్ఞానం. నీరు తాగితే దాహం తీరుతుంది. శరీరంలో నీరు లేకపోతే ఎండిపోతాడు. ఇది విజ్ఞానమే. నీరు ఉంది, దాని ఉపయోగము, దాని అర్థం మనకు తెలియట్లేదు, వాడుకోవట్లేదు. అది వ్యర్థం అంటే నీరు వ్యర్థమా, మనం వ్యర్థమా అంటే నశించిపోతాం కదా. అట్లనే జ్ఞానం కూడా అవకాశం ఉన్నా దాని వైపు మనం దర్శించక, స్పృశించక వ్యర్థమవటం అంటే నిరుపయోగం అవటము అంటే, ఒకటి నేనే లేకుండా పోతా, రెండు దాని ప్రయోజనం మనకి సిద్ధించదు అని పరమాత్మే చెబుతున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని చూడండి, ధర్మ ఆవశ్యకత ఎంత ఉందో, యజ్ఞ ఆవశ్యకత ఎంత ఉందో, జ్ఞానావశ్యకత ఎంత ఉందో, నన్ను నేను తెలుసుకోవడం అన్నది ఎక్కడిందో, ఎప్పటి నుంచి మొదలవుతుందో. అసలు మన సనాతన సాంప్రదాయంలో, భారతీయులో పుట్టిన దగ్గర నుంచి అదే ఉంది. ఎందుకో కాలగమనంలో పోయింది.
అందుకని ఫస్ట్ నేర్చుకోవటం ఏంటంటే చిన్నతనం నుంచి కూడా, పుట్టుక దగ్గర నుంచి కూడా, ఆలోచన దగ్గర నుంచి కూడా. మొన్న మనం సత్సంగాల్లో చెప్పుకున్నాం, నేను నాదిలో నేనెవరో తెలుసుకోవాలంటే నాదేగా. అందుకనే భగవాన్ పాటల్లో కూడా నేను అదే బంధం కదా రమణయ్య అని పాట ఒకటి ఉంది, అంత అద్భుతంగా ఉంటుంది. నాది అని బంధనం అంటే అది, బంధము అంటే నాది అనేది ఒక అటాచ్మెంట్, మోహము కదా. అది ఏమవుతుంది, నేను పెంచుతుంది, అహంకారాన్ని పెంచుతుంది. బంధన హేతువు అంటే ఇప్పుడు ఈ ఇంద్రియాలు కానీ లేకపోతే ఈ వీటిలో వచ్చే ఈ ప్రపంచంలో ఉన్న సుఖ దుఃఖాలు, సుఖం ముఖ్యంగా ఇవన్నీ బంధన హేతువు అవుతుంది, బంధనము. అందుకని నాది ఏర్పడుతుంది, మనసు ఏర్పడ్డ దగ్గర నుంచి సమాచారము, అనుబంధము, సంపర్కము, సంబంధం ఏమవుతుంది చెప్పండి? అనుబంధం కింద మారట్లా మన జీవితంలో. అనుబంధంగా మారినప్పుడు ఏమవుతుంది? బంధిస్తుంది అని మనం సంబంధం అప్పుడే. ఒకసారి గురువుగారు చెప్పారు, నాకు ఏదైనా ఇది నాకు అలవాటు అవుతుంది అనుకున్నప్పుడే వదిలిపెట్టేస్తాను. వాడుకోకుండా ఉండరు, వాడుకుంటారు. కానీ నేను దీనికి వసున్న అవుతాను అనే మనసు గుర్తుపడుతుంది జనరల్గా ఎవరికైనా. అది కూడా పరమాత్మ వారి యజ్ఞంలో, సృష్టి యజ్ఞంలో నిర్మించాడు. మీరు గుర్తుపెట్టే అవకాశం ఇస్తాడు. అమ్మ నేను అటాచ్ అవుతున్నది ఎందుకని తెలియకుండానే, తెలుస్తూనే ఉంది. తెలియకుండానే కాదు, తెలుస్తూనే ఉంటుంది. తెలియకుండా అన్న మాట అసలు పరమాత్మ పెట్టలేదని. తెలియకుండా ఉండటం పెట్టలే, తెలిసి ఉండటమే పెట్టారు. పట్టించుకోకపోవటం అది వేరు విషయం. పట్టించుకోకపోవటమే అజ్ఞానం, తెలియకపోవటం కాదు. తెలియకపోవటం అనేది లేదు అసలు, ఆయన పరమాత్మ సృష్టిలోనే లేదు. తెలియటమే ఉంది. తెలియటమే ఆయన సృష్టిలో. చీకటి లేదు రవి గారు. పరమాత్మ సృష్టిలో, ఆయన రచనలో చీకటి లేనే లేదు అవకాశం. నిత్యము దీపావళి, అదే మహాలక్ష్మి. అందుకని సద్గురుదేవులు మహాలక్ష్మి పూజ ఒకరు చాలన్నారు. సరే, అందుకని బంధం పెరుగుతుండగానే మనం పిల్లలకి ఫస్ట్ నేర్పటం, అటాచ్మెంట్ గురించి చక్కటి బోధ ఇవ్వాలి. చదువుతో పాటు జీవితం, ఉద్యోగం అవసరమే, సుఖము అవసరం అని వద్దని చెప్పట్లేదు. బంధనం హేతువైన విషయాలను కూడా వాళ్ళకి తెలియజెప్పటం. అది గుర్తుపెట్టాక ఏమవుతుందంటే, ఎప్పుడైతే బంధాన్ని గుర్తుపెట్టామో ఆటోమేటిక్గా నేను తిరోముఖం అయిపోయి, అంతర్ధానం అయిపోయి పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది. ఇదే సీక్రెట్ భారతీయతలో. భగవద్గీత యొక్క రహస్యం అంతా, బోధంతా ఏమిటి లేదు, బంధాన్ని గుర్తుపెట్టి భగవంతునితో ఉన్న సంబంధాన్నితో పెనవేసుకోవటమే భగవద్గీత. ఇది అనువర్తంగా ఈ ముందు తెలియకపోతే మాత్రం ఎప్పటికీ ఈ యజ్ఞమని కానీ, నేను తెలుసుకోవటం అని కానీ, ఆధ్యాత్మికత అని కానీ, అటువంటి అనువర్తనమైన జీవితం రాదు రవి గారు. ముందు అనుబంధం ఆత్మీయత అంతా ఒక నాటకం అని ఆయన కవి రాసినట్టుగా బంధన హేతువుని ముందు అర్థం చేసుకోవాలి. జ్ఞానహేతువు తర్వాత. బంధన హేతువే తెలియాలి, జ్ఞానహేతువు కాదు. ఆత్మదర్శనం అయితే జ్ఞానం వస్తుంది, పరమాత్మ దర్శనం అయితే జ్ఞానం వస్తుంది, గురువుతో జ్ఞానం వస్తుంది, దైవంతో ఇది సరే. దానికంటే కూడా దీంతో ఈ బంధనం ఏర్పడుతుంది, ఇది బంధం అవుతుంది, ఇది తెలిస్తే రెండోది అది. కాబట్టి ఇది తెలుసుకొని అప్పుడు అనువర్తనమైన జీవితం అంటే ఆధ్యాత్మిక జీవనం అప్పుడు మొదలైంది. అది మన సనాతన సాంప్రదాయం. దాన్నే సంప్రదాయము, ఆచారము, సంస్కృతి అని పెట్టారు. దాంట్లో అది ఎంత ఏదో యోగ రహస్యం చెబుతున్నారు గురువు గారు. మనం ఏం చేస్తామంటే చూస్తుండండి. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను నేను. ఒక కోకోకోలా తాగుతుంటాం, అయిపోతుందేమో అని చూస్తుంటాం, అంతే. ఇది ఒక చిన్న కోకోకోలా అయినా సరే, తినేదైనా సరే, పదార్థం అయిపోయిందా ఉంది అంటే చూసారా బంధనం ఎట్లయిందో. అసలు బంధనం ఇప్పుడు ఈ లక్షణం కొన్ని చోట్ల గుర్తుపడుతున్నాం, కొన్ని చోట్ల చాలా అమాయకంగా ఆ లక్షణం అయితే ఉంది. ఆ లక్షణం ఉన్నట్టు కూడా తెలియదు. ఈ లక్షణాన్ని మనం ఉన్నట్టు చూస్తున్నాం. కోకోకోలా అయిపోయిందా లేదా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాడి దాకా అది అయిపోతుందో అన్న ధ్యాసతోనే గురుగారు చూడండి, సుఖం అయిపోతుందో అన్న ధ్యాస. అటు చూడకపోతే బంధన హేతువు కాదు, ముక్తి హేతువు అవుతుంది. ముందు ఇక్కడ అలవాటు చేసుకోవాలి. కాదు రవి గారు, మనకు సినిమా చూడండి, ఎప్పుడు అయిపోతుందో భయం లోపల ఉంటుంది. సీరియల్ అయిపోతుందేమో బాధ, పాట అయిపోతుందేమో,
పుస్తకం అయిపోతుందేమో అనే భయం, జీవితం అయిపోతుందేమో అనే భయం. జీవితం అయిపోతుందనేమో కాదు, బంధం ఎట్లుందో చూడకుండా కాదు, ఇది అయిపోతుంది, ఇంకేం నేను వెళ్ళిపోతాను, అది ఇంకేం వెళ్ళిపోతానులే. అది ఎంత అద్భుతమైన రహస్యం. ఇక్కడ గురువు గారు ఏం చెబుతున్నారంటే, దుఃఖంలో దుఃఖంగా ఉన్నప్పుడు దుఃఖాన్ని అనుభవించడం. దుఃఖంలో రవి గారు, దుఃఖాన్ని అనుభవించడం అంటే ఏం లేదు, అనుభవిస్తున్నాన్ని దాన్ని చూడకుండా ఉండటం. సుఖంలో సుఖాన్ని అనుభవించడం అంటే జనరల్గా దుఃఖంలో దుఃఖం అనుభవించేటప్పుడు కానీ, సుఖంలో సుఖాన్ని అనుభవించేటప్పుడు కానీ తెలియదండి, ఎవరికి కూడా తెలియదు. కానీ మనకు ఒక ఆశ ఉంది, ఎప్పుడు దుఃఖం వద్దు, ఎప్పుడు సుఖమే కావాలి, ఎప్పుడు అయిపోకూడదు, ఎప్పుడు నాకు ఉండాలనే లోపల అంతఃచేతనంలో సబ్కాన్షియస్లో ఉందే ఆ గుణం. ఆ గుణం ఏం చేస్తుందంటే దుఃఖాన్ని అనుభవించేటప్పుడు సుఖాన్ని చూడటం, సుఖాన్ని అనిపించేటప్పుడు దుఃఖాన్ని చూడటం అనే లక్షణాన్ని మనసుకి ఒక గుణాన్ని తీసుకొచ్చి పెడతాం. అక్కడే దాన్ని ఏమంటారు, వాచ్మెన్ తయారవుతారు. వాచ్మెన్ అది చూసారా, అంటే చూడొద్దు అంటారు. అసలు చూసే లక్షణం లేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం అంటే మనం దుఃఖంలో అలవాటైంది, మరి తెలియలే, సబ్కాన్షియస్ చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ దగ్గర నుంచి ఏదైనా అంతే, అట్లా కనిపెట్టుకొని ఉండడం అలవాటైంది అంతఃచేతనం. అది ఇప్పుడు తయారయ్యి దుఃఖంలో సుఖాన్ని ఎదుగుతుంది, సుఖంలో దుఃఖాన్ని చూస్తుంటుంది, అయిపోతుందని. ఈ లక్షణం దానికి వస్తుందండి. ఆట లేకుండా ఉంటే దాని పేరు నిర్లిప్తత. నిర్లిప్తత అంటే ఏమి పట్టించుకోకుండా అనుభవించకపోవటం కాదు, ఆ గుణాన్ని అక్కడికి తీసుకురాకపోవటం, ఆ గుణాన్ని ముందుగానే గుర్తుపట్టి దాన్ని కనిపెట్టుకొని ఉంటే అది అలవాటు పోతుంది. సగం తినేసి అక్కడ పెట్టి ఇటు పెట్టి అటు పెట్టి ఎంజాయ్ అంతే. ఈ నిజంగా దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖం తెలియదు రవి గారు, నిజంలో సంతోషంగా ఉన్నప్పుడు సంతోషం కూడా తెలియదు. కానీ మనం ఎప్పుడు దుఃఖం ఏం వద్దు అని, సంతోషమే కావాలని ఒక గుణాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవటం వల్ల ప్రతి కార్యంలో అది నిలబడి అదే గైడ్గాను, అదే కర్త అయిపోయి, అదే యజమాని అయిపోయింది. ఇప్పుడు అదే యజమాని అయిపోయింది. సంతోషంలో అనుభవించేటప్పుడు సంతోషం యజమాని అవ్వాలి, దుఃఖం అనుభవించేటప్పుడు దుఃఖమే యజమాని అవ్వాలి. ఇప్పుడు యజమాని ఎవరయ్యారు అంటే వద్దు ఇదే ఉండాలి అనే ఒకానొక ఆశాపరుడు. అదే భగవద్గీతలో ఫలాపేక్ష వదిలిపెట్టు అంటే నిర్లిప్తత అంటే అది. ఆ గుణాన్ని అంతఃచేతనం వదిలిపెట్టు, ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది, ఉండని ఏదో ఒకటి. ఇది కర్మణ్యేవాధికారస్తే, కర్మను అనుభవించు కానీ ఫలాన్ని వదిలితే అక్కడ వదిలిపెట్టాము చూడండి, అలవాటు చేసుకోండి. అది మీరు కోకోకోలా అవుతున్నారు, ఎంజాయ్ చేయొచ్చుగా. అయిపోతుందని ఎందుకు చూస్తున్నారు ఈ ఫలాపేక్ష అంటే? ముందు దాన్ని వదిలిపెట్టు, కర్మ చేయి. తాగుతున్నావు బాగానే ఉంది, ఇక అయిపోతుందని భయం ఏంటండి బాబు? తాగోసారి చేసా మళ్ళీ మనకు మనసుకు ఇంకో లక్షణం కూడా ఉంది, వాడి సీసా కూడా చూస్తున్నాం. అన్నం అయినంతే, బంతిలో కూర్చున్నా అంతే, ఎక్కడ కూర్చున్నా వాడిది కూడా చూడాల్సిందే. ఏమిటో ఈ లక్షణం ఏంటో, కరెంటు పోతే పక్కింటి వాడు చూసినట్టు ఏమిటి ఇవన్నీ మనసుకి. మరి ఇవన్నీ ఈశ్వరుడు అయితే పెట్టలేదండి, చీకటి పెట్టలే భగవంతుడు, వెలుతురు మాత్రమే పెట్టాడు. చీకటి పెట్టలేదంటే ఆయన పెట్టి మనం మనిషి తయారు చేసుకున్నాడు. మనిషి తయారు చేసుకున్న చీకటే మనిషి నిర్మించిన భగవంతుడు. ఇది చెబుతున్నారు నిన్న. అందుకని భగవాన్ శ్రీకృష్ణుల వారు ఈ ధర్మచక్రంలో అన్నారు. ఈ చక్రంలో ఏమున్నాయంటే, చక్రం పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, మళ్ళీ అదే పైకి వస్తుంది, కిందకు వస్తుంది. అట్లానే సుఖము దుఃఖము ఈ చక్రంలో, అందుకని ధర్మం అని వాడారు. ధర్మము అంటే ఒకటి ఉండటం కాదు, ఏవైతున్నాయో రెండు ఉండటం, ఏది ఉంది అది ఉండటం, ఉంటుంది అని గుర్తుపట్ట. అందుకని ఏం చేయాలంటే కాలచక్రాన్ని చూడాలి, జీవితాన్ని చూడాలి, జీవితం మొత్తాన్ని చూడాలి, ఒకటి కాదు. మళ్ళీ కేవలం డబ్బు, అందులో అందము, ఒక సుఖాన్ని ఒకదాన్ని వెతుక్కోవటం కాదు. ఏం రవి గారు, కూరగాయల మార్కెట్కి పెడితే ఒక్క కూర ఒక ముక్క తెచ్చుకోవట్లేదు కాగా, అన్నీ తెచ్చుకుంటున్నారు. అట్లానే జీవితం అంటే అన్నీ ఉంటాయి ఈ ధర్మచక్రంలో. అందుకని గురువు గారు ఇక్కడ ఇది చూసి
సుఖం దుఃఖం ఉంటాయని తెలిస్తే అప్పుడు రియాక్షన్స్ పోతాయని చెబుతున్నారు గురువు గారు. రియాక్షన్స్ మనకి పోవట్లేదు, ఎందుకంటే ఇటు చూడలేదు కాదు. కాలచక్రంలో ధర్మచక్రంలో మనం ఉన్నదాన్ని చూడకపోవటం అంటే ఉన్న ధర్మాన్ని చూడకపోమట్టి, సుఖం దుఃఖం ఉంటుందని చూడకపోమట్టి రియాక్షన్స్ మనకు వస్తున్నాయి మనసుకి. ఎందుకు అంటే అటు చూడలేదు, అటు చూసుకుంటే అప్పుడు అనుబంధం ఏర్పడదు, క్రియాశీలుడైతాడు, ఏదైనా చేయగలుగుతాడు. అది అసలు కర్మఫల త్యాగం, అది ఫలాపేక్ష లేకపోవటం అంటే. అది ఎంత అద్భుతంగా చెప్పారు. ఇదే ఉండాలి, అసలు ఇదే ఉండాలని నిర్ణయించడం నిజమైన ఫలాపేక్ష. దుఃఖమే వద్దు, నాకు ఎప్పుడు సుఖమే ఉండాలి. సుఖపడేటప్పుడు దుఃఖం గుర్తు తెచ్చుకోవటం, దుఃఖం పడేటప్పుడు సుఖాన్ని గుర్తు తెచ్చుకోవటమే నిజమైన ఫలాపేక్ష. ముందు దాన్ని నిలిపెట్టమని పరమాత్మ చెబుతున్నారు. ఇది చూడాలి అంటే ధర్మచక్రంలో కాలచక్రంలో చూసుకున్నప్పుడు అప్పుడు నిజమైన క్రియాశీలు. ఇక్కడ క్రియాశీలత్వం అంటే ఏంటి? పెళ్లి చేసుకోవడం, పిల్లలు కట్టడం, ఉద్యోగం చేయటం, ఐఏఎస్ ఆఫీసర్, ప్రైమ్ మినిస్టర్ అవ్వటం కాదు. నిజంగా జ్ఞానం వైపు అడుగు, అప్పుడు నిజమైన క్రియ అప్పుడు జరుగుతుంది. అప్పుడు నిజమైన క్రియాశీలుడు అవుతాం. అద్భుతమైన మాట. అప్పుడు నన్ను నేను తెలుసుకోవడం అనే ప్రక్రియ అప్పుడు మొదలవుతాం. అది నిర్లిప్తత అంటే. ఇది జరుగుతూనే ఉందిగా మనకి. అంటే మనకు అంత చేతనంలో ఉందిగా ఈ లక్షణం. చూడండి, ఇది ఉందా? దీంట్లో ఉందా? ఇప్పుడు చూడండి, ఎండాకాలం అయిపోయి వానాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, ఎక్కడ సీజన్ ఏం బాధపడి నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ క్రోధినామ సంవత్సరంలో, మరి ముఖ్యంగా 2024లో, ఇప్పుడు నా 50-62 ఏళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలే 4 సీజన్స్ ఇన్ ఏ డే. 4 ఋతువులు ఒక రోజులోనే ఉంది. పొద్దునేమో మంచు పడుతుంది, మధ్యాహ్నం అంతా ఎండ ఉంటుంది, సాయంత్రం పడితే వర్షం పడుతుంది, రాత్రి కొద్దిగా చలి పుడుతుంది. చలి కూడా ఎంతసేపు ఉంటుందో ఒక 4 సీజన్ 4 ఋతువులు ఒక రోజులోనే కనపడవు. ఏమిటో ఇదంతా. సరే, ఏదైనా కానీ ఎప్పుడు కూడా ఈ కాలచక్రంలో ధర్మచక్రంలో ఒకటి పోతూ ఒకటి రావటానికే. అదిగా ధర్మచక్రం. కాలచక్రం అంటే ఎక్కడ దుఃఖపడట్లా. మనం ఏం చేస్తున్నాం? మారనేమో, అందుకని చూడమంటున్నారు. ధర్మచక్రాన్ని కాలచక్రాన్ని చూడమని ఎందుకు వస్తుంది? క్రియాశీలకత్వం ఎప్పుడు వస్తుంది అంటే అది వెళ్ళేటప్పుడు బాధపడట్లేదు, అప్పుడు కదా జీవితం అవుతుంది. ఇప్పుడు మీకు కూడా 80 ఏళ్ళు 100 ఏళ్ళ జీవితం ఎప్పుడు అవుతుంది? ఒక్కరోజు జీవితం అయినా సుఖం దుఃఖం నుండి పూర్తి అయితేనే, లేకపోతే రాదండి. ఆ క్షణమైనా సరే ఆ రెండు ఉండాల్సిందే యాస్పరిస. అప్పుడైతే దానికైతేనే జీవితము జీవనము అని పేరు. జీవనం అంటే ఒకటని కాదు, తెలుసుకుంటే జ్ఞాన జీవనం, తెలియకపోతే దుఃఖహేతువైన కర్మజీవనం అవుతుంది. ఎందులో పడి కొట్టుకుంటాం అని చెబుతారు. ముందు అనుభవించిన దుఃఖం కన్నా ఇది ఉత్తమం అని మనం ఏం చేస్తుంటాం? కంపారిజన్ తీసుకొస్తాం, పోలిక తీసుకొస్తాం. పోలిక లేనిది. ముందుదేమో ఒక గుణాన్ని తీసుకొచ్చి పెట్టుకోవటం, ఇదొక దుర్గుణం. రెండోదేమో పోలికతో, దీనికంటే దాన్ని, దాంతో దీన్ని. ఎప్పుడైనా గడిచిందే బాగుంది, అసలు ఆ జ్ఞాపకమే వద్దు. దీన్ని ఒక మాటలో జ్ఞానులు ఏం చెప్పారంటే అసలు జ్ఞాపకమే వద్దు అంటారు. జ్ఞాపకం వదిలిపెట్టు అంటే నేనేం తిన్నాను, వాళ్ళ నాకు చేసిన కృతజ్ఞత అవి మర్చిపోవటం కాదు, నా పేరు మర్చిపోవటం, మా ఇల్లు మర్చిపోవటం అంటే అది కాదు. అసలు జ్ఞాపకం అంటే మర్చిపోవాలి అంటే, జ్ఞాపకాలు పోవాలి అంటే ఒకటేమో గుణాన్ని, అది ఒక జ్ఞాపకమే. ఏంటి? సుఖంలో దుఃఖాన్ని, దుఃఖంలో సుఖాన్ని, అది తీసుకోవద్దు. అది జ్ఞాపకం, అది ఒక జ్ఞాపకమేగా. అది రెండో జ్ఞాపకం పోలిక. దీనికంటే అప్పుడు అది, ఈ గోంగూర కంటే ఆ గోంగూర బాగుంది. అదే వర్తమానంలో జీవించటం, రెండు పోలిక. రెండు ఈ జ్ఞాపకాలు పోవాలి. అసలు ఫలాపేక్ష అంతా కూడా అంతఃచేతనంలో రెండులోనే ఉన్నాయి లక్షణం. అసలు ఇది అంతఃచేతనంలో ఉన్న ఈ భేదబుద్ధి మూడో జ్ఞాపకం ఏంటంటే భేదబుద్ధి. మొదటి గుణమేమో ఒక క్షణాన్ని ఇంకో క్షణంలో పెట్టడం, రెండో గుణమేమో ఒక క్షణాన్ని ఇంకో క్షణంతో పోల్చడం, మూడోది ఏమిటంటే భేదబుద్ధి, అది ఒక గుణం. ఈ 3 జ్ఞాపకాలు భేదం అనే బుద్ధి జ్ఞాపకంగా కలిగారు. భేదబుద్ధి కాదా? భేదబుద్ధి జ్ఞాపకం కాదు. మూడోది పోలిక ఒకటి, భేదాన్ని జ్ఞాపకం పెట్టుకోవటం ఒకటి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవటం ఒకటి. 3 అనే ప్రక్రియ ఆపితే అసలు నిజమైన క్రియాశీలకత్వం ఎక్కడుందని గురువు గారు చెబుతున్నారు. అంత అద్భుతమైన బోధండి వాళ్ళు, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కర్మ అంటే మనం ఏమనుకుంటున్నామంటే నాకు అది శని దశ వస్తుందో, కుజ దశో, లేకపోతే ఏదో చేస్తుంటే అది కాదు. కాలచక్రంలోనే 2 ఉన్నాయి, అది అందుకనే వస్తాయి. కర్మఫలంలో ఉన్నాయి అంటే కర్మలోనే ఉన్నాయి.
కర్మలోనే ఈ ఫలం ఉంది. సుఖం దుఃఖం రావటం అనే ఫలం. సుఖం దుఃఖం ఫలమే కదా. కర్మ అంటే కర్మ, ఫలం అంటే అది. ఇది కర్మలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేనున్నాగా, నేననేవాడిని మరి ఉన్నాను కాబట్టి కర్మ చేయాలిగా. అందుకని గురువుగారు కర్మ అందరికీ ఉందని. మరి ఉన్నప్పుడు ఉంటాయా ఉండవా, దానికి సహజము అని గుర్తుపట్టు. అప్పుడు ఆపాదన ఉండదు. అంటే ఇందాక నేను చెప్పిన జ్ఞాపకాల్లో పోలికనే గుణం పోతుంది. ఒక అద్భుతమైన ధ్యాన శిక్షణ మొదలవుతుంది. అది నిర్లిప్తత. మళ్ళా ఇందాక నిర్లిప్తత ఏం చెప్పారు? ఒకటి ఆ గుణాన్ని ఇక్కడికి తీసుకురాకపోవటం, రెండోది పోలిక లేకపోవటం, మూడోది భేదబుద్ధి పోవటం. ఇది లేకపోతే మనసుకుండే నిర్లిప్తత. మనసుకు అంతఃచేతనంలో ఇది పోయినప్పుడు క్రియాశీలకుడై జ్ఞానం వర్ధిల్లుతుంది, ప్రవర్ధమానమవుతుంది అతనిలో. ఇది భగవద్గీతలో ఒక అద్భుతమైన సూత్రంగా సద్గురుదేవులు మనకు అనుగ్రహం చేశారు. శ్రీ శివానంద గురుభ్యో నమః. వారి పాద పద్మాలకు ప్రణమిల్లుతూ కృష్ణం ముందే జగద్గురుం భారత్ మాతకు జై.